పుట్టినరోజు అంటే ఆర్భాటాలు హంగామాలు కాదు, ఆ పన్నులకు అండగా నిలిచి ఆకలితో ఉన్న వారి కడుపు నింపటమే అసలైన ఆనందమని చాటి చెప్పారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ఐవి సుబ్బారావు. తన జన్మదినం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులు అనాథుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పేదలు అనాథలకు అన్నదానం చేస్తూ ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ కు దాతలు ధనవంతులు తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. తన తండ్రి ఐవి శ్రీరాములు మాస్టర్ జ్ఞాపకార్థం జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను గుర్తించి ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ పుట్టినరోజును ఆర్భాటాలకు దూరంగా శివం శరణాలయంలో వృద్ధుల మధ్య జరుపుకోవటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్ల చౌదరి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య, బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా మాజీ కార్యదర్శి హరిబాబు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇత్తేకర్, సామ్నా జిల్లా నాయకులు లింగరాజు, ఏపీ ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకపాటి మాలాద్రి, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు కోటిరెడ్డి, కె విజయ్, సర్వేశ్వరరావు, శరత్, సుబ్బారావు, ప్రతాప్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోత్రాభివృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. అఖండ ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒంగోలు జర్నలిస్టులు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక దినపత్రిక మీడియా జర్నలిస్టుల్లో ఒక ఛానల్ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టుని బెస్ట్ జర్నలిస్టులుగా ఒక టీం ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి మా నాన్న ఫౌండేషన్ పేరు మీద ఆర్థిక సహకారం ఇచ్చి అవార్డులు ఇవ్వాలని ఒక కార్యక్రమం ద్వారా సత్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఒక ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేసిన ఒక టీవీ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టు కూడా అవార్డులు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తూ శివం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరి, అలాగే మారెళ్ల సుబ్బారావు తదితర మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ సేవా కార్యక్రమాల్లో కానీ
మీకు తోడుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున మేము కూడా ఉంటామని హామీ ఇస్తున్నాం. ఐవి సుబ్బారావు గారు 40 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఈ రాష్ట్రంలోని మార్పు కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆలు పెరగని పెన్నుతో పోరాటం చేస్తూ 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో పోరాడి ఈ రోజున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ఈ రోజున జర్నలిస్టులకి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానంటూ ముందుండి ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తా జర్నలిస్టులకు అండగా ఉంటున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజున అనాశ్రయంలో నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఐవి సుబ్బారావు గారు చెప్పినట్లు ఒక ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల్ని ఉత్తమ జర్నలిస్టులుగా గుర్తించి ఈసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా అవార్డు ఇచ్చేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం నిజంగా శుభ పరిణామం. ఐవి సుబ్బారావుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జర్నలిజంలో 40 సంవత్సరాల అనుభవంతో మరి వారి యొక్క ఆదర్శాలను ఇప్పుడున్న తరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న జర్నలిస్టుల కోసం పోరాటం చేస్తున్న ఐవి సుబ్బారావుకి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి చాలామంది మరి ఎంతో కాలం నుంచి 15-20 సంవత్సరాల నుంచి జర్నలిజంలో వీడియో జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. వారికి కొంచెం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, పోలీస్ తరపు నుంచి కానీ లేదంటే మరి అధికారుల నుంచి కానీ. మరి ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుని వెళ్ళి వారి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ అన్నకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.